అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా. ఇవాళ ప్రజలు అనుకుంటా, నేను అంటాం కాదు, ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చూసాం ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగానే కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. మా చిన్నతనం నుంచి తెలుసు, ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి, తండ్రి తోలేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వల్ల ఆయన మాట ఆయన అదుపు చేసుకోలేడు. వాడు గంజాయి బ్యాచ్. ఎలక్షన్స్ ముందు చూసాం ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను పుట్టకముందు, నేను కాదు మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేమేదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్లో ఆ మిషనరీ ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు. వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ కూడా చెప్తా, మీరు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తా. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడ నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ప్రమాణం చేయగలవా? నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీరు కొడాలి నాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, ఆయన ఒక నిశాని, నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రేషన్ ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్కి ఇంత కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా, దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ నా రాముడు గురించి నువ్వు మాట్లాడావు, అదే రాముడు ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నావా? రా. చౌకబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలేనటువంటి నాయకులు తయారయ్యారు. మీరు చీకొట్టారు, మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావని భయం వేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు, అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి 2004లో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని 100 కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో 8000 బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది, మేము డబ్బులు కడతాం. ఎక్కడో కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్లో ఉన్నాయి, గోడౌన్స్లో స్టాక్స్లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యులం అవుతామని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవమా కాదా? నేనేమైనా పెట్టించానా కేసు? అది దొంగ పట్టాలది సృష్టించింది వాస్తవం కదా. ఎంఆర్ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టలు ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు, జేసీ గారు, గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇవాళ మీరు